లక్ష్మీ నివాసం జీ తెలుగులో మంచి రేటింగ్స్తో కొనసాగుతున్న సీరియల్. ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న జాను, జై, తులసి, సిద్ధు ఇలా ప్రతి క్యారెక్టర్కు ఆడియన్స్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో జై క్యారెక్టర్లో ఆర్యన్ తన మొదటి సీరియల్తోనే యాక్టింగ్తోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ తెలుగు ఆడియన్స్కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. ఇక అలానే జాను క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు భావన లాస్య. భావన తెలుగు యాక్ట్రెస్. తను గతంలో స్టార్మాలో టెలికాస్ట్ అయిన మళ్ళీ సీరియల్ ద్వారా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడిక లక్ష్మీ నివాసం సీరియల్లో జాను క్యారెక్టర్లో ఆడియన్స్ను అలరిస్తున్నారు. అయితే ఇక ప్రస్తుతం లక్ష్మీ నివాసం సీరియల్లో కొన్ని ట్విస్టులు చోటు చేసుకోనున్నాయి. జానుని ఎంతగానో ఇష్టపడే జై గురించి ఇప్పుడు జానుకి నిజాలన్నీ తెలిసిపోనున్నాయి. ఇక అలానే మరొక ట్విస్ట్, త్వరలోనే జాను క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న భావన లాస్య డ్యూయల్ రోల్లో సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. భావన లాస్య జాను క్యారెక్టర్తో పాటు మరో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఇక జై గురించి నిజాలన్నీ తెలుసుకోవడానికి జానునే మరొక అమ్మాయిలా నటిస్తుందా, లేదా జై గతంలో జానులానే కనిపించే మరొక అమ్మాయి ఉందా, ఆ కారణంగానే జై జానుని అంతగా ఇష్టపడుతున్నాడా, ఇలా ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్లో ఉండనున్నాయి. మరి లక్ష్మీ నివాసం సీరియల్లో భావన లాస్య ఇలా డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.